ఎవరమ్మా నువ్వు? సార్ అది పేపర్‌లో నర్స్ కావాలని యాడ్ చూసాను. హ్మ్. అందులో ఈ అడ్రస్సే ఉంది. హ్మ్. యాడ్ ఇచ్చింది మీరేనా? అవునమ్మా. లోపలికి రా. హ్మ్. కూర్చోమ్మా. పర్లేదు సార్. పేషెంట్ ఎవరు? రా అమ్మా. సరే పదమ్మా. హ్మ్. కూర్చోమ్మా. హ్మ్. చెప్పమ్మా. మీదే ఊరు? సార్ మా సొంత ఊరు ఇది కాదండి. కర్నూలు జిల్లా గాంధీనగర్‌లో ఉండేవాళ్ళం. హ్మ్. నన్ను చిన్నప్పుడే మా అమ్మ, నాన్న ఇక్కడికి తీసుకొచ్చారు. నాకు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. తర్వాత మా అమ్మ చాలా కష్టపడి నన్ను బీఎస్సీ నర్సింగ్ వరకు చదివించింది. అవునా? సరే. మీ అమ్మగారు ఇప్పుడేం చేస్తున్నారు? మా అమ్మగారు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు. మరి మీరు పెళ్లి చేసుకున్నారా? అసలు నాకు పెళ్లి గురించి ఆలోచనే లేదు సార్. ఏంటమ్మా? నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? అలా ఏం లేదు సార్. ఎవరైతే మా అమ్మని నాతో ఉండి బాగా చూసుకుందామని చెప్తారో నేను వాళ్ళనే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను సార్. ఓహో! అలాగా? సార్ అదంతా సరే. యాక్సిడెంట్ ఎలా జరిగింది? మా వాడు ఒకరోజు హైవేలో బైకు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వెనక నుంచి ఒక టిప్పర్ లారీ వచ్చి వాణ్ణి గుద్దేసి వెళ్ళిపోయింది. అదృష్టం బావుండి తలకి హెల్మెట్ వేసుకున్నాడు కాబట్టి తలకి పెద్దగా దెబ్బలు తగల్లేదు. అయితే ఒక కాలికి, ఒక చెయ్యికి మాత్రమే దెబ్బలు తగిలాయి. అందుకని మా వాడు లేచి నడవడం కుదరలేదు. 3 నెలలు హాస్పిటల్లో ఉంచి నిన్ననే వాణ్ణి ఇంటికి తీసుకొచ్చాం. మా వాడికి ఒక నర్స్ అవసరం అవుతుందని పేపర్‌లో యాడ్ ఇచ్చాం. అలాగా సార్. ఓకే. ఒకసారి హాస్పిటల్‌లో ఇచ్చిన రిపోర్ట్స్ చూపిస్తారా? సరే కొంచెం ఆగమ్మా. ఇప్పుడే తీసుకొస్తాను. హ్మ్. ఇదిగోమ్మా. ఓకే సార్. నేను చూసుకుంటాను. అలాగేనమ్మా. కానీ ఒక నర్సుగా వచ్చి చూసుకుంటే ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతావమ్మా. అయితే మా వాణ్ణి దగ్గరే ఉండి చూసుకోవాలి. ఎందుకంటే నేను వ్యాపార నిమిత్తం ఎక్కువగా బయటికి వెళుతూ ఉంటాను. నేను మా వాడి పక్కనే ఉండి చూసుకోవాలంటే కుదరడం లేదమ్మా. ఈరోజు మా కంపెనీ సెలవు దినం కాబట్టి నేను ఇంట్లోనే ఉన్నాను. నేను ఉదయం వెళ్ళానంటే తిరిగి రావడానికి రాత్రి పడుతుంది. నేను దగ్గరుండి ఎలా చూసుకోవాలో అర్థం కావడం లేదు. నీకు జీతం ఎంత కావాలన్నా ఇస్తాను. అయితే మా వాణ్ణి దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. నీ వల్ల కుదిరితే చెప్పమ్మా. సార్ మీరు చెప్పడం కంటే ఇంకా బాగా చూసుకుంటాను. సరేమ్మా. జీతం ఎంత కావాలనుకుంటున్నావు? నేను గతంలో ఒక ఇంట్లో హౌస్ నర్స్‌గా పనిచేశాను. వాళ్ళు నాకు జీతం 25,000 వరకు ఇచ్చారు. దానికంటే కొంచెం జీతం ఎక్కువ ఇస్తే బాగుంటుంది. అలాగా? సరే అమ్మా. నీకు నేను జీతం 30,000 ఇస్తాను. మా హ్మ్. అబ్బాయిని జాగ్రత్తగా మంచిగా చూసుకోవాలి. సరే సార్. మంచిగా చూసుకుంటాను. అలాగేనమ్మా. హ్మ్. మీరు ఇక్కడే ఉండి చూసుకుంటారా? లేదా ప్రతిరోజు వచ్చి వెళ్తారా? లేదు సార్. నేను రోజూ ఇంటికి వెళ్ళి మా అమ్మని కూడా చూసుకోవాలి. అందుకే నేను రోజూ ఉదయం వచ్చి సాయంత్రం కొంచెం లేటుగా అయినా వెళ్తాను. కానీ ప్రతిరోజూ ఇంటికి వెళ్ళాల్సిందే సార్. సరే అమ్మా. అయితే ఎప్పటినుంచి జాయిన్ అవ్వాలనుకుంటున్నావు? మీరు ఓకే అంటే రేపు కూడా నేను జాయిన్ చేస్తాను సార్. అయితే రేపటినుంచి రా అమ్మా. అలాగే సార్. నేను రేపటి నుంచి వస్తాను. సరే అమ్మా. అలాగే రా. సరే సార్. నేను రేపు ఉదయం వచ్చి జాయిన్ అవుతాను. అలాగే అమ్మా. మంచిది. నీ కాంటాక్ట్ నెంబర్ చెప్పమ్మా.
98 480. ఉమ్, సరే అమ్మా. సరే సార్, నేను బయలుదేరుతాను. ఆ, సరేనమ్మా. సార్, ఉమ్, సార్, వస్తున్నాను. ఏమ్మా అక్కడే నిలబడ్డావు? లోపలికి రా. మ్, నువ్వు డ్యూటీలో జాయిన్ అయ్యావు కదా, మ్. ఇక నుంచి ఈ ఇల్లు నీదే అనుకో. సార్ మీరు రెడీ అయ్యి ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. అవునమ్మా, నేను నా ఫ్యాక్టరీ పనులు చూసుకోవడానికి వెళ్తున్నాను. అలాగా, ఓకే సార్. నువ్వు మా అబ్బాయిని బాగా చూసుకోవాలమ్మా. అలాగే సార్. సరే, లోపలికి రా అమ్మా. మ్, బాబు, ఉమ్, నిన్ను చూసుకోవడానికి నర్సుని జాయిన్ చేశాను. నేను ఇక్కడ లేనని బాధపడద్దు. ఈవిడ కూడా నిన్ను బాగా చూసుకుంటారు. నాకు ఫ్యాక్టరీలో చాలా పనులున్నాయి. నేను నా పనులు చూసుకుని త్వరగానే వచ్చేస్తా. నాకొక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను వెంటనే వెళ్ళాలి. సరేనా? ఉమ్. వెళ్ళొస్తాను. అలాగే నాన్న, మీరు వెళ్ళిరండి. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. సరే సార్, బాబుని బాగా చూసుకో. నేను చూసుకుంటాను సార్. వచ్చి డోర్ లాక్ చేసుకోమ్మా. మ్, అమ్మా, నేను వెళ్ళొస్తాను. సార్ మరి అబ్బాయి గారికి ఫుడ్. నేను మీకు నెంబరు వాట్సాప్కి షేర్ చేస్తాను. మీరు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మెస్ ఫుడ్ మీకు తీసుకొచ్చి ఇస్తారు. అలాగే సార్. నేను వెళ్ళొస్తాను. ఓకే సార్. వస్తాను. మ్, ఉండండి, టాబ్లెట్స్ తీసుకొస్తాను. సరేనండి. లేవండి. ఆ, అమ్మా. మ్. మెల్లగా. పడుకోండి. సరే, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. అలాగేనండి. మ్. హలో, చెప్పవే. ఏంటే, ఏం చేస్తున్నావు? ఇంట్లోనే ఉన్నానే. అవును, నువ్వేం చేస్తున్నావు? నేను ఈరోజే ఒక ఇంట్లో నర్స్గా జాయిన్ అయ్యాను. అవునా, సూపరే. నీకక్కడ అంతా సెట్ అయిందా? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా మంచివాళ్లేనా? ఆ, చాలా మంచివాళ్ళు. ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి బెడ్ రెస్ట్లో ఉన్నారు. వాళ్ళ అబ్బాయిని చూసుకోవడానికే నన్ను అపాయింట్ చేశారు. జీతం కూడా 30,000 ఫిక్స్ చేశారు. 30,000? పర్వాలేదే. నా
నాకు కూడా ఇలాగే మంచి జీతం వచ్చేటువంటి జాబ్ ఉంటే చెప్పవే. సరేవే, ఖచ్చితంగా చెప్తాను. చాలా థ్యాంక్సే. సరే ఉంటాను, బాయ్. ఓకే, బాయ్. ఉమ్, సార్ మీరా? మ్. రండి. సార్ మీరు రావడానికి సాయంత్రం అవుతుందన్నారు, త్వరగా వచ్చేశారు. అవునమ్మా, నేను రావడానికి ఆలస్యం అవుతుందనుకున్నాను. కానీ ఈరోజు మీటింగు పోస్ట్ పోండ్ అయింది. అందుకే ఇక్కడుంటే బాగుంటుందని త్వరగా వచ్చేసానమ్మా. అలాగా, సరే సార్. ఇప్పుడే అబ్బాయి గారికి టాబ్లెట్ ఇచ్చాను. అవునా, మంచిది. సర్లే, అబ్బాయి దగ్గరికి వెళ్ళి చూద్దాం రామ్మా. సరే వెళ్దాం సార్. బాబు, మ్, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు నాన్న. మ్, జాగ్రత్త. ఆ, జాగ్రత్త. ఆ, వెనక్కి వచ్చి కూర్చో. అబ్బా. కొంచెం పైకి లే. ఆ. ఇప్పుడు ఓకేనా? ఓకే డాడీ. సార్, ఏంటిది? మీరేం బాధపడకండి. అబ్బాయి గారికి త్వరగా నయమైపోతుంది. నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ అమ్మా. నేను పడుకుంటాను. ఉమ్, నన్ను కొంచెం పట్టుకుంటారా? ఉమ్. బాబా. ఆ. సార్, మీరు మీ అబ్బాయి గురించి ఎక్కువగా బాధపడకండి. త్వరగా నయమైపోతారు. సరేనమ్మా, మా అబ్బాయిని మంచిగా చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా. నేను ఆఫీస్కి వెళ్ళినా త్వరగా వచ్చేస్తాను. సరే సార్. మా అబ్బాయికి పెళ్లి ఖాయమైందమ్మా. పెళ్లికి ఒక వారం టైం ఉందనగా ఇలా జరిగిపోయిందమ్మా. దీనికి కారణంగా పెళ్లి కూడా ఆగిపోయింది. అందువల్ల మా అబ్బాయి ఎప్పుడు కోలుకుంటాడా అని ఎదురు చూస్తున్నానమ్మా. మీరేమీ బాధపడకండి సార్. అంతా మంచే జరుగుతుంది. ఆగిన పెళ్ళి మళ్ళీ జరుగుతుంది. లేదమ్మా, మా వాడికి యాక్సిడెంట్ అవ్వడం వల్ల కాలు బాగోలేదని వద్దని చెప్పి వెళ్ళిపోయారమ్మా. ఆ అమ్మాయికి కూడా వేరే సంబంధాలు చూస్తున్నారు. ఇప్పుడు మా వాడికి కూడా మళ్ళీ వేరే సంబంధాలు చూడాలి. ఏం జరుగుతుందో ఏమో తెలియడం లేదు. మీరు బాధపడకండి సార్. అంతా మంచే జరుగుతుంది. లోపలికి రా అమ్మా. ఉమ్. సార్, ఉమ్. మీ బాబు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాడమ్మా. ఉమ్. నువ్వు వచ్చినప్పటి నుంచి మా వాడు కొద్ది కొద్దిగా కోలుకుంటున్నాడమ్మా. సరే సార్. ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్ళలేదా? లేదమ్మా, ఈరోజు ఆదివారం కదా. ఓహో, అవును కదా, మర్చిపోయాను. సరే, నేను వెళ్ళి మీ బాబుకి టాబ్లెట్ ఇచ్చి వస్తాను. అలాగేనమ్మా, వెళ్ళు. ఉమ్. హాయ్. హాయ్. టిఫిన్ చేశారా? ఆ, చేశానండి. సరే, మరి ఇప్పుడు టాబ్లెట్స్ ఇస్తాను. సరే.
లేవండి మెల్లగా. అమ్మా. ఆ, ఆ, ఆ. ఇదిగోండి. నీళ్లు తాగండి. నా కారణంగా అందరూ బాధపడుతున్నారు. మా నాన్నకి చాలా ఇబ్బందిగా ఉంది. ఏంటండి మీరు ఎందుకు ఏడుస్తున్నారు? బాధపడకండి, మీకేం కాదు, త్వరగా నయమైపోతుంది. యాక్సిడెంట్ కి ముందు మీరు ఎలా ఉన్నారో ఇంకా కొన్ని రోజులు అలాగే ఉంటారు, సరేనా? దృఢంగా ఉండండి. నమ్మకం లేకపోతే అసలు ముందు వెళ్ళలేము. అలాగేనండి. సరే, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి. పడుకుంటారా? వద్దు, నేను కూర్చునే ఉంటాను. సరే, నేను హాల్లో కూర్చుని ఉంటాను. మీకేదైనా కావాలంటే నన్ను పిలవండి. ఆ, అలాగేనండి. సార్, రామా కూర్చో. ఈరోజు ఆదివారం, నీకు సెలవు కూడా లేదు కదమ్మా. లేదు సార్, నేను ఈ జాబ్కి వచ్చే ముందే చాలా కష్టపడి పని చేయాలని నిర్ణయించుకుని వచ్చాను. అందుకే సెలవు తీసుకోకుండా పని చేస్తున్నాను. పర్లేదమ్మా, మంచిగా పని చేసుకుంటున్నావు. నువ్విక్కడికి వచ్చినప్పటి నుంచి నీకు నచ్చిన భోజనం ఇస్తున్నామో లేదో తెలియడం లేదు. ఈ రోజు నేను ఇక్కడే ఉన్నాను గనక నీకు మంచి భోజనం చేసి పెడతానమ్మా. అలాగా? మీరు వంట కూడా చేస్తారా సార్? అవునమ్మా, నాకు వంట చేయడం బాగా వచ్చు. నేను నీకు వంట చేసి పెడతాను, సరేనా? అలాగా? పర్లేదు సార్, నేనే వంట చేస్తాను. లేదమ్మా, చాలా రోజులుగా నువ్వు మా ఇంట్లో పనిచేస్తున్నావు. నేను ఈ రోజు నీకు మంచిగా భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడ భోజనం నీకు ప్రతిరోజు బయట నుంచే వస్తుంది కదా. మ్, ఈరోజు నేను చేసిన బిర్యానీ రుచి చూసి ఎలా ఉందో చెప్పాలి. సర్లే సార్, అలాగే చేయండి. సరేనమ్మా, నేను మటన్ ఆర్డర్ చేస్తాను. సరే సార్. సరేనమ్మా, నేను కిచెన్లో పని చేసుకుంటాను. సరే సార్. ఉమ్, సార్, నేను వెళ్ళి చూస్తాను. సరేనమ్మా. మేడం, బాలు గారు ఆర్డర్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ. సార్, ఇదిగోండి మీరు ఆర్డర్ చేసిన మటన్. సరే, నువ్వు వెళ్ళమ్మా. ఈ రోజు మటన్ బిర్యానీ మంచిగా రెడీ అవుతుంది. సార్, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను ఇదంతా చూసుకుంటాను. లేదమ్మా, ఈ రోజు వంట నేనే చేస్తాను. సరే సార్. చూడమ్మా, నా కొడుకును వదిలేసి ఇలా ఎప్పుడూ తినలేదు. నా పరిస్థితి చూసావా? నా కొడుక్కి త్వరగా నయమైపోతే ఒకరోజు వాడితో కలిసి ఇలాగే తిందాం. సరే సార్. సరే అమ్మా, తిను. బిర్యానీ బాగుందమ్మా? మ్మ్, చాలా బాగుంది సార్. నిజంగానా? అవును సార్. మ్మ్. ఆ,
మెల్లగా లేవండి. ఆ, ఆ, ఉమ్. మీరు తింటూ ఉండండి. నేను ఆ. బయట ఉంటాను. మీకేదైనా కావాలంటే నన్ను పిలవండి. సరేనండి. ఉమ్. ఏంటమ్మా మా వాడికి ఫ్రూట్స్ ఇచ్చావా? ఇచ్చాను సార్. తింటున్నారు. సరే అమ్మా. వాడు త్వరగా కోలుకోవడం కోసం మీరు ఏం చేయమన్నా చేస్తాను. వాడిని జాగ్రత్తగా చూసుకోమ్మా. సార్, మీ అబ్బాయి త్వరగా కోరుకుంటారు. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సరేమ్మా. నువ్వు ఇలా చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. సరే సార్. ఆ. మెల్లగా. జాగ్రత్త. జాగ్రత్త. రండి. మెల్లగా మెల్లగా నడు. ఇక్కడ అలా కూర్చోపెట్టమ్మా. కూర్చోండి. మెల్లగా. థ్యాంక్స్ అమ్మా. నాకెందుకు సార్ థ్యాంక్స్? నా పని నేను చేశాను. మీరే అనవసరంగా చాలా బాధపడ్డారు. మీ అబ్బాయి త్వరగా కోరుకుంటారని నేను చెప్పాను కదా. అవునమ్మా. సరే సార్, నేను బయలుదేరుతాను. ఏంటమ్మా ఇప్పుడే కదా వచ్చావు, కాసేపు ఆగి వెళ్ళొచ్చు కదా. లేదు సార్, ఈరోజు మా నాన్నగారి ఒక వరదంతి. అందుకే ఈరోజు మా ఇంట్లో వరదంతి ఫంక్షన్ చేస్తున్నాం. మ్. అందుకే నేను త్వరగా వెళ్ళాలి. అలాగా. సరే అయితే నువ్వు త్వరగా వెళ్ళమ్మా. సరే సార్, నేను వెళ్ళొస్తాను. అమ్మా ఆగు. ఇదిగో ఈ నెల జీతం తీసుకోమ్మా. లెక్క పెట్టుకో. అయ్యో పర్వాలేదు సార్, నేను వెళ్ళొస్తాను. సరే అమ్మా. తను చాలా మంచి అమ్మాయి కదా. అవునన్నా, ఆ అమ్మాయి కనుక లేకపోతే నేను ఇంత తొందరగా కోలుకుని ఉండేవాడిని కాదు. అవునన్నా. హలో. హలో సార్, నేను పెళ్లిళ్ళ బ్రోకర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. మీ అబ్బాయికి ఇప్పుడు ఎలా ఉందండి? పర్లేదండి, ఇంకా 1-2 వారాల్లో బాగవుతుంది. అలాగా. సరే, మీ అబ్బాయికి నయమైన తర్వాత వెంటనే పెళ్లి చేద్దామని అమ్మాయి తరపున వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటారు సార్? ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు? మా వాడికి యాక్సిడెంట్ అయ్యి ఐసీలో ఉన్నప్పుడు ఈ పెళ్లి వద్దని, జరగదు అని చెప్పి వెళ్ళిపోయారు కదా. ఇంకో సంబంధం చూసుకోమని కదా చెప్పారు. ఈరోజేంటి ఇలా చెప్తున్నారు? అబ్బాయి అది కాదు సార్, వాళ్ళు చాలా సీరియస్ అయిపోతుందేమో అని అనుకున్నారు. కానీ ఇప్పుడు రికవరీ అయ్యారు కదా, అందుకని వారు అడుగుతున్నారు. సర్లే ఆగండి. మా అబ్బాయితో మాట్లాడి నేను చెప్తాను. ఎందుకంటే ఈ పెళ్లి గురించి వాడే కదా డిసైడ్ చేసుకోవాల్సిందే. సరే సార్, మీరు మీ అబ్బాయిని వెంటనే కనుక్కుని మాకు చెప్పండి. అలాగే అండి. ఉంటాను సార్. చూసావా, నీకు యాక్సిడెంట్ అయ్యి నువ్వు ఐసీలో ఉన్నప్పుడు ఈ పెళ్లి జరగదు, వేరే సంబంధం చూసుకోమని చెప్పారు. ఇప్పుడు నువ్వు రికవర్ అయ్యాక మళ్ళీ పెళ్లి చేద్దామా అని అడుగుతున్నారు. అసలు ఈ జనాలేంట్రా ఇలా ఉన్నారు? అవునన్నా, నాకు ఈ పెళ్ళొద్దు. ఈ సంబంధం గురించి ఇంకెప్పుడు మాట్లాడకండి. అవునరా, నేను కూడా అదే అనుకుంటున్నాను. నేను బ్రోకర్కి ఫోన్ చేసి వద్దని చెప్తానులే. రే, మన దగ్గరకు వస్తున్న నర్సింగ్ అమ్మాయి ఉంది కదా, మ్, ఆ అమ్మాయి గురించి నువ్వేమనుకుంటున్నావు? తను చాలా మంచి అమ్మాయి నాన్న. అలాంటి అమ్మాయి నా జీవితంలో ఉంటే నేను చాలా బాగుంటాను. అదేరా నేను కూడా అనుకుంటున్నాను. ఈ అమ్మాయినిచ్చి నీకు పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? నాన్న, నాకోకే, ఆ అమ్మాయిని కూడా ఒకసారి అడగండి. సరేలే, నేను మాట్లాడతాను. సార్, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పారు. మా వాడు తొందరగా కోలుకోవడానికి నువ్వు చాలా సహాయం చేశావమ్మా. ఈ విషయాన్ని నేనెప్పుడూ మర్చిపోను. నేను ఒక విషయం నిన్ను అడగాలనుకుంటున్నాను. చెప్పండి సార్. నువ్వు మాకు బాగా నచ్చావమ్మా. మా అబ్బాయికి కూడా నువ్వంటే చాలా ఇష్టం. మ్, మా బాబుని నువ్వు పెళ్లి చేసుకుంటావమ్మా? సార్, ఏంటిది ఇలా సడన్ గా అడుగుతున్నారు? లేదమ్మా, నువ్వు చాలా మంచి అమ్మాయివి. నీలాంటి అమ్మాయి మా అబ్బాయికి దొరకాలంటే
మా అబ్బాయి పోయిన జన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉంటాడు. నీకిష్టమైతే మా బాబు జీవితం చాలా బావుంటుందమ్మా. అది కాదు సార్. ఏంటమ్మా, మా అబ్బాయి నీకు నచ్చలేదా? అలాగేం లేదు సార్. మరి ఈ ఇంటికి కోడలుగా రావడం నీకు ఇష్టం లేదా? చెప్పమ్మా, అయ్యో అలాంటిదే లేదు సార్. చెప్పమ్మా, విషయం ఏంటో చెప్పు. నాకు పెళ్ళైతే అమ్మ ఆ ఇంట్లో ఒంటరిగా అయిపోతారు సార్. నాతో పాటు మా అమ్మని కూడా ఎవరైతే చూసుకుంటానని చెప్తారో నేను వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. దీనికి మీరు ఒప్పుకుంటే నేను ఈ పెళ్లి చేసుకుంటాను. ఇదేనా నీ ప్రాబ్లం? ఏంటమ్మా, దీనికోసమేనా నువ్వు ఎంతగా ఆలోచిస్తున్నావు? మా ఇంట్లో కూడా మీ అమ్మని నువ్వు బాగా చూసుకోవచ్చు, సరేనా? మా అబ్బాయిని మాత్రం పెళ్లి చేసుకోమ్మా. సార్, నేను చెప్పిన విషయాన్ని మీరు అంగీకరించారు కాబట్టి నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. రవి, ఒరే రవి, వస్తున్నానన్నా. ఏమైందన్నా పిలిచారు? రరా కూర్చో. ఉమ్. అమ్మాయి ఓకే చెప్పింది. మంచి రోజు చూసుకుని మీ పెళ్లి జరిపిస్తాను, ఓకేనా? అలాగా, సరేనన్నా. థ్యాంక్స్ నందిని. థ్యాంక్స్ నందిని.